మనం ఈరోజు పరమానందయ్య శిష్యులు వాగెలా దాటారో విందామా? అవునమ్మా, ఎవరైనా హెల్ప్ చేసి ఉంటారా? చెప్తా విను. అయితే అప్పటికే మధ్యాహ్నం అయింది. ఇంకొంచెం సేపు అయితే సాయంత్రం అవుతుందని ఒక శిష్యుడికి భయం పుచ్చుకుంది. ఆ శిష్యుడు ఇలా అంటాడు అన్నట్టు, గురుగారు, సాయంత్రం వేళల్లో వాగుల చుట్టూ దయ్యాలు తిరుగుతాయట అండి. ముందు చూస్తే బావి, వెనుక చూస్తే గోయిలాగుంది మన పని. వెంటనే పరమానందయ్య ఇలా అంటాడు అన్నట్టు, అవునురా, సాయంత్రం వేళల్లో దయ్యాలు వచ్చి మనల్ని పీడించి తింటాయేమోరా. వెంటనే ఒక శిష్యుడికి భయం పుచ్చుకొని జయాంజనేయం ప్రసన్నాంజనేయం అని మొదలుపెట్టేసరికి అందరూ భయంతో ఆంజనేయ దండకం చదువుతూ ఉంటారు. మరి ఇంకో శిష్యుడు ఏమంటాడంటే, వాగు పడుకుందో లేదో చూడాలి కదా అండి అని వెంటనే ఏం చేస్తాడు, ఇందాక కాల్చిపెట్టిన ఒక కట్టెని ఆ కట్టెని నీళ్ళలో ముంచుతాడు అన్నట్టు. ముంచితేంటి, వాగు ఏం చప్పుడు చేయదు, ఎందుకంటే అది వట్టి కట్టె నీళ్ళలో పెట్టినట్టే. వెంటనే ఆనందంతో, అమ్మయ్య, వాగు పడుకుంది గురుగారు, మనం ఇలానే ఆంజనేయ దండకం చదువుతూ వాగు దాటేద్దాం. ఇంకొకడు ఇలా అంటాడు అన్నట్టు, మనము ఎక్కడ ఉన్న ముప్పు మనకేనండి, మనం ఇక్కడి నుంచి కదలడమే మేలు అని అంటాడు. వెంటనే పరమానందయ్య ఇంకా అందరు శిష్యులు అనుకొని, సరే మరి మనం ఇలానే ఆంజనేయ దండకం చదువుతూ కలిసి వాగు దాటుదాంరా అని అనుకుంటారు. అని అనుకొని అందరూ కలిసి వాగు దాటుతారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఈ 10 మంది శిష్యులు ఇంకా పరమానందయ్య అందరూ వాగు దాటారా లేదా విందాం, సరేనా? కథ కంచికి పరమానందయ్య భయానికి.